వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వచ్చే నెల 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విశేష పూజలు జరుగుతాయి. వేలాదిగా భక్తులు విచ్చేస్తారు. జిల్లాలోనే ఒక ప్రసిద్ది చెందినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన చైర్మన్ ఈ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల మీద ఈరోజు అధికారులతో సమీక్షించడం జరిగింది. ఈ యొక్క సమీక్షలో ఆలయ ట్రస్ట్ బోర్డు వంశపారంపర్య చైర్మన్ రత్నం జయరాం గారు, అదేవిధంగా అధికారులు అంటే కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, డీఎస్పీ గారు, వివిధ శాఖల అధికారులు, అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి అహల్య, అదేవిధంగా మన సనపరెడ్డి పెంచిరెడ్డి గారు, గిరీష్ రెడ్డి గారు, ఆ యొక్క ఉభయదాతలు అందరూ, రాజారెడ్డి గారు అందరూ కూడా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడి ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం కూడా చేయడం జరిగింది. మా అందరి కోరిక ఒకటే, రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సాధారణ భక్తులకి దర్శనం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బందులు ఉండకూడదు. సాధారణ భక్తులు సంతోషంగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయమని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ దేవస్థానం ఉన్నతికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేక సమయాలు ఏర్పాటు చేసి వారికి ఆలయ మర్యాదలతో ఆ యొక్క అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించమని కూడా అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వీఐపీలు వారి కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించమని చెప్పి ఏది ఏమైనా అంతిమంగా సాధారణ భక్తుల క్యూ లైన్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ భక్తులకి అన్ని రకాల వస్తువులు వేగవంతంగా దర్శన ఏర్పాట్లు చేయమని కూడా అధికారులు స్పష్టంగా ఆరంభించిన సంప్రదాయం అది. దేవస్థానాలు, మసీదులు, దర్గాలు, చర్చిల వద్ద రాజకీయ ఫ్లెక్సీల నిషేధం అని అది మొట్టమొదటగా దాదాపు 11 ఏళ్ల ముందు ఈ దేవస్థానంలోనే ప్రారంభమైంది. ఇప్పుడు కూడా కొనసాగించమని, దేవస్థానం పరిసర ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమా ప్రతిపక్షమా తేడా లేదు, ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు కట్టేదానికి లేదు. అలా కట్టితే వెంటనే వాటిని తొలగించడం కాకుండా ఆ కట్టిన వారి మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. దీని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి కూర్చున్నాం. అదేవిధంగా రాజరాజేశ్వరి వారి దేవస్థానంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఉత్సవాల నిర్వహణ కోసం ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటుకి ఆలస్యం అవుతుంది కాబట్టి ఒక ఉత్సవాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది 18 మందితో. దాంట్లో మిత్రుడు అడారి విజయ్ కుమార్ చైర్మన్ గా, మరో 17 మంది సభ్యులుగా ఉంటారు. వీరందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని చెప్పి కోరుతూ, అతి ముఖ్యమైనటువంటి మాట, ఒక్క నెల్లూరు నగరమే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు 11వ తేదీ సాయంకాలం అంటే 12వ తారీఖు విజయదశమి, 11వ తారీఖు సాయంకాలం 6 గంటలకి, 11వ తేదీ విజయదశమి ముందు రోజు సాయంకాలం 6 గంటలకి రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది. 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని 60 అడుగుల రావణాసురుడి విగ్రహాన్ని వధించే కార్యక్రమం ఉంటుంది. చూడ చక్కని కార్యక్రమం. ఢిల్లీలో ఉత్తరాదిలో చేసే కార్యక్రమం. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటగా ఆధ్యాత్మిక పండితుల, భక్తుల సూచనలు, సలహాలతో అక్టోబర్ 11వ తారీఖున సాయంత్రం 6 గంటలకి రాజరాజేశ్వరి వారి దేవస్థానం ముందు ఆ యొక్క రావణాసుర వధ కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ సామూహికంగా ఆ రావణాసురుడిని వధించే కార్యక్రమం. దీంట్లో జిల్లా నలుమూలల నుంచి భక్తులందరూ కూడా పాల్గొవాలని ఆధ్యాత్మిక కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిగా జరుగుతున్న కార్యక్రమం ఇది. అక్టోబర్ 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి జిల్లాలో ఉండే ఆధ్యాత్మిక భక్తులందరూ కూడా ఈ యొక్క సమయాన్ని ఆ యొక్క రావణాసుర కార్యక్రమంలో పాల్గొని ఆ చక్కటి కన్నుల పండగగా జరిగే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రావణాసుర వధ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను.